ఈశాన్య దిక్పాలకుడు ఈశ్వరుడు. తూర్పు, ఉత్తర, మధ్య భాగమైనటువంటి ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుడు అధిపతిగా ఉన్న కారణంగానే మనం ఈ స్థానాన్ని ఈశాన్యము అని పిలుస్తూ ఉంటాం. త్రిమూర్తులలో ఒకడైనటువంటి శంకరుడు తమోగుణ సంభూతుడు, లయాధిపతి, నిత్య తపస్వి, జ్ఞానంతో శంకరాదిచ్చేత్ అని అంటుంటాం. ఇది స్మృతి వాక్యం అన్నమాట. అంటే శంకరుడు జ్ఞాన ప్రదాత. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు, తన తపస్సుని భగ్నం చేసిన కారణంగా మన్మధుడిని తన మూడో కంటితో భస్మం చేసిన వాడు శంకరుడు. దక్ష ప్రజాపతి పుత్రిక, శంకరుని మొదటి భార్య అయినటువంటి సతి దక్ష యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెట్టగా తిరిగి కొంతకాలానికి హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతిని వివాహం ఆడతాడు శివుడు. అంధకాసురుడు, భస్మాసురుడు, వృకాసురుడు వంటి దానవులను సంహరించి లోకోపకారం చేసిన వాడు శివుడు. నారాయణుడు ఎక్కడ అవతరించినా అతను వెంటే తాను అవతరిస్తూ ఉంటాడు. నారాయణుడు రాముడు అవుతే శంకరుడు ఆంజనేయ స్వామి అయ్యాడు. ప్రసిద్ధిగాంచిన విష్ణు క్షేత్రాలలో క్షేత్రపాలకుడు శంకరుడే. అలాగే శివక్షేత్రాలలో విష్ణువు క్షేత్రపాలకుడు. దేవతల ప్రార్థనతో క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి విషాన్ని తాగగా కడుపులోని 4 లోకాలు కూడా అల్లకల్లోలం అవుతాయన్నమాట. కంఠంలోనే నిలుపుకుని నీలకంఠుడయ్యాడు. వాసుకి, తక్షకుడు మొదలైనటువంటి మహాసర్పాలను ధరించి సర్పభూషణుడయ్యాడు. ఆహార్యం, ఆస్తి, ఆవాసం ఇవి హృదయానికి సూచికలు కావని, చల్లని హృదయం ఉంటే పూజాపాత్రలు అవుతారని లోకానికి చాటినవాడు శంకరుడు. శంకరుడు గంగాధరుడు కావున ఈశాన్యం జలావాసం అయ్యింది. అందువల్ల మీరందరూ కూడా ఈశాన్యంలో ఒక చిన్న రాగి పాత్రలో జలాన్ని నుంచి అందులో ఒక పుష్పాన్ని, పసుపు రంగు పుష్పాన్ని వేసి నమస్కరించుకోండి. మీకు ఈశాన్యం అనేది బలం పెరుగుతుంది. అందరికీ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి.